లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాజుగారి ఇలాకాలో పొలిటికల్ గేమ్స్ ఇది ఇప్పుడు విజయనగరం జిల్లాలో జోరుగా వినిపిస్తున్న టాక్. పదవుల కోసం ఏనాడు పాకులాడని అశోక్ గజపతిరాజు జిల్లాలో రాజకీయ క్రీడలంటూ వార్తలు గుప్పుమంటూ ఉన్నాయి. ఇంతకీ అలాంటి ఆరోపణలు రావడానికి కారణాలేంటి? జిల్లా అసోసియేషన్లో ఏం జరుగుతోంది మీరే చూడండి. క్రికెట్ ఆటకి మన దేశంలో ఉండే క్రేజే వేరు. క్రికెట్ను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న వారిని టీంలోకి తీసుకుంటారు. ఇంతటి ప్రాచుర్యం కలిగిన క్రికెట్ ఆటను నడిపించాలంటే సమర్థులైన నాయకులు అవసరం అనేది అందరికీ తెలిసిందే. కొన్నేళ్లుగా ఆటలో కూడా రాజకీయాలు ప్రవేశించడం మామూలుగా మారింది. విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనలు విమర్శలకు దారితీస్తున్నాయి. బీసీసీఐ నుంచి జిల్లా క్రికెట్ అసోసియేషన్ వరకు అందరిది ఒకటే పంతాన అనుకునే స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం నేతలతో పాటు అటు ప్లేయర్స్ కు కూడా తలనొప్పిగా మారిందట. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ను విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసోసియేషన్ గా మార్చేశారనే వార్తలు జిల్లా వ్యాప్తంగా గుప్పమంటున్నాయి. అయితే ఈ విమర్శలు ఆషామాషిగా రావడం లేదని, అసోసియేషన్ సభ్యుల పేర్లు పరిశీలిస్తే టక్కున తెలిసిపోతుందని కూటమి నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారు అసోసియేషన్ ను తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడం సాంప్రదాయబద్ధంగా వస్తున్నది. కానీ ఆ సాంప్రదాయం మరి ఇంత ఘోరంగా ఉంటుందా అన్నట్లుగా పరిస్థితి మారిందని నేతల టాక్. అసోసియేషన్ ను ఓసారి పరిశీలిస్తే జిల్లా ప్రెసిడెంట్ గా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, వైస్ ప్రెసిడెంట్ వెంకట లక్ష్మీపతిరాజు, కార్యదర్శి సీతారామరాజు, జాయింట్ సెక్రటరీ దంతులూరి సీతారామరాజు, కోశాధికారి సూర్యనారాయణ వర్మ, అపెక్స్ మెంబర్ గా పిన్నింటి సంతోష్, ప్లేయర్ మెంబర్ కొండపల్లి పైడితల్లి నాయుడున్నారు. మొత్తం 7 సభ్యుల్లో 3 కాపు, 4 క్షత్రియులు ఉన్నారు. ఇందులో 2 సంతోష్, పైడితల్లి నాయుడు. స్వయాన మంత్రి కొండపల్లి బంధువులేననే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మిగిలిన వారిని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సిఫారసుతో నియమించారట. ఇక్కడి వరకు బాగానే ఉన్న అదితి, మంత్రి కొండపల్లికి తప్ప మిగిలిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేదా అనే విమర్శలు వస్తుండగా సామాజిక న్యాయం ఇదేనా అంటూ మరికొందరు పెదవి విరుస్తున్నారట. పదవుల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న కొందరు కూటమి నేతలు ఒక అడుగు ముందుకేసి ఎంపీ కలిశెట్టి డమ్మీ ప్రెసిడెంట్ అని ఆరోపణలు చేస్తున్నారట. ప్రెసిడెంట్ ను డమ్మీగా ఉంచి వైస్ ప్రెసిడెంట్ తో అసోసియేషన్ కార్యకలాపాలను నడిపిస్తారని చర్చ జోరుగా సాగుతోంది. మచ్చలేని అశోక్ గజపతి ఇలాకాలో ఇలాంటివి జరగడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. వారికి నచ్చిన వారిని పెట్టుకుంటున్నప్పటికీ కనీసం సామాజిక న్యాయం పాటించకపోవడం దారుణమంటూ ఇంకొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారట. కూటమిలో మిగిలిన పార్టీలకు కనీసం విలువ ఇవ్వలేదని చర్చ జోరుగా జరుగుతోంది. ఇదంతా అశోక్ గజపతికి తెలియకుండా జరిగిందని, ఎమ్మెల్యే అదితి గజపతిని కొందరు సైడ్ ట్రాక్ పట్టించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏనాడు పదవుల కోసం వెంపర్లాడని క్షత్రియులు వేరొకరికి పదవులు ఇప్పించడం కోసం తామెందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు అనే వాళ్ళు లేకపోలేదు. సో ఈ వివాదాలకు పెద్ద అయినా ఎలాంటి ఫుల్ స్టాప్ పెట్టిస్తారనే అంశం ఉత్కంఠంగా మారింది. కూటమిలో తెలుగుదేశం పార్టీతో ఉన్న జనసేన, బీజేపీ నేతలకు అవకాశాలిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో మార్పు చేర్పులు ఉంటాయా, లేక తాము పట్టుకున్న కుందేలుకు 3 కాళ్లు అనే ధోరణిలో ఉంటారా అనేది ఆసక్తిగా మారింది. For more videos like this, subscribe Big TV channel.